అన్న ఏం చెప్పాడంటే ఇది షర్టు కదా, ఇది కాలు దగ్గరండి అని చెప్పాడు. నేనైతే కాలు దగ్గరేను. నేనైతే ఏం చేస్తానంటే జస్ట్ అన్న కాలు దగ్గరమని చెప్పాడు, కాలు అయితే ఎగరేయను. అంతకు మించి అంటే ఇంక ఇది ఒకటే చేయగలుగుతాను. నేను చెప్పకూడదు కూడా, తెలుసుకోవాలి. ఆల్రెడీ అర్థమైపోవాలి. ఏంటండి దేవరా ఎర్ర సముద్రం. ఈ సముద్రం చేపల కంటే నెత్తుర్ని కత్తుర్ని ఎక్కువ చూస్తుండది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎరిపెక్కిపోయాయి. ఇంకేముంది, మాటలు లేవు. 100 కోట్ల బొమ్మ ఎలా ఉంది? ఇంకా అదే కదా ఇది సెకండ్ టైం. మా వాళ్ళు ఆల్రెడీ పంపించాను టికెట్లు వేరే దగ్గరికి. సత్యం వస్తుందన్న ఏం చెప్పేది తెలిసిందేగా. 175 crores ఫస్ట్ డే. అసలు థియేటర్ అంటే ఇది పాట మన పాట వాళ్ళ పాట కానీ మన పాట ఎక్కువ ఉంది అక్కడ. అసలు మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ ఆ ట్విస్ట్. అసలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే అది ట్విస్ట్ అలా వస్తుందని. ఎన్టీఆర్ అన్న తెలిసింది కదా అలా ఎట్లా ఉంటాడో జైలు అవకాశ ఆయన అన్ని చూస్తున్నాం మనం. మామూలుగా కాదు అసలు ఆయన ఎందుకు చంపిండో అసలు తెలియదు. చెప్తే మీకు అర్థం కాదు కానీ చూస్తూనే అర్థం అవుతుంది సినిమా. అక్కడికి వెళ్ళిపోతుంది. బాహుబలి 2 అంతే ఇక మ్యాక్సిమం. లేదు అసలు తెలియాలి కదా, ట్విస్ట్ ఉండాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. బాగా తీశారు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అన్న సినిమా అయితే మాత్రం 100 days కన్ఫర్మ్. బాగుంది కానీ మనకి ఎక్స్పీరియన్స్ ట్విస్ట్ కోసమే మొత్తం. ఆ ట్విస్ట్ ఇక చూసినట్టు అనిపిస్తుంది కానీ ఆ ట్విస్ట్ తీస్తేనే కదా మీకు మూవీ నెక్స్ట్ పార్టీ వచ్చేది. మొత్తం ఎన్టీఆర్ కోసం పోవచ్చు కానీ ఆ గ్రాఫిక్స్ మాత్రం వస్తున్నాయి అంటే అన్ని మొత్తం అంటే మొత్తం ఆ సముద్రం కోసం వెళ్ళిపోవచ్చు అంతే మూవీ. ఎర్ర సముద్రం ఎరిపెక్కింది ఆల్రెడీ అక్కడ. మామూలు కాదు, ఎర్రగా అసలు మొత్తం బ్లాండ్ అయిపోయింది. మైండ్ బ్లోయింగ్ ఆ సినిమా మాత్రం. బాగుందన్న హైలైట్ సినిమా మాత్రం. బాగా తీశారు. మూవీ మస్తుందన్న, జబర్దస్త్ ఉంది. మూవీ జబర్దస్త్ ఉంది, చాలా బాగుందన్న మూవీ, జబర్దస్త్ ఉంది.